హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. చాలామందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే ఫ్యాట్ లాస్ చేయడం ఈజీయా, ఫిట్ అవ్వడం ఈజీయా అనేది. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి, ఫ్యాట్ లాస్ అవ్వడం లేదా ఫిట్ అవ్వడం అనేది కూడా రెండు ఒకటే. లైక్ మీరు ఫ్యాట్ లాస్ అవ్వకుండా ఫిట్ అవ్వరు, మీరు ఫ్యాట్ లాస్ అయితేనే ఫిట్ అయినట్టు కదా. చాలా ఫిట్ అండ్ సూపర్ మస్కులర్ ఉన్నారు అంటే వాళ్ళు ఫ్యాట్ లాస్ని అచీవ్ చేసిన తర్వాత, లేదంటే వాళ్ళ బాడీలో ఫ్యాట్స్ అనేది చాలా మోడరేట్గా ఉన్నట్టు, చాలా లో బాడీ ఫ్యాట్ని మెయింటైన్ చేసినట్టే కదా. సో మీ బాడీ ఫ్యాట్ లాస్ స్టేట్లో ఉండాలన్నా, మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్మూత్గా జరగాలన్నా, మీరు సూపర్ ఫిట్గా ఉండాలన్నా సరే, ఇదంతా కూడా డిపెండ్ అయ్యేది దేనిపైన, మీ బాడీలో ఉన్న ఎండోక్రైన్ సిస్టమ్ పైన. సో ఈరోజు టాపిక్ వచ్చి అబౌట్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఎండోక్రైన్ సిస్టమ్ గురించి అంటే మన ఫిట్నెస్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. సో దీని గురించి ఈ మంత్లో యాన్సెస్టరీ హ్యాబిట్స్, సో దానిలో ఆ బేసిక్ టిప్స్, మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి ప్రోటోకాల్ తీసుకోవాలి, దీనివల్ల లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేది డిస్కస్ చేశాను. మీకు కావాలంటే యూ కెన్ గో త్రూ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, సో వెంకట్ మడమల. సో ఈరోజు అబౌట్ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడితే, మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. 10 to 12 సిస్టమ్స్, లైక్ అది డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు, ఇలా 10 to 12 సిస్టమ్స్ ఉంటాయి. సో రెస్పిరేటరీ సిస్టమ్ని కనుక చూసుకుంటే అన్నీ ఒకదానికి ఒకటి అటాచ్ అయి ఉన్నా సరే, సో ఎక్స్క్లూజివ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏంటి, లంగ్స్ అండ్ ఎయిర్వేస్ని, సో ఆ ఎయిర్వేస్ గురించి మనం డిస్క్రైబ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ గురించి కనుక చూసుకుంటే దీనిలో డిఫరెంట్ గ్లాండ్స్ అనేవి వర్క్ అవుతాయి. సో డిఫరెంట్ గ్లాండ్స్, ఎగ్జాంపుల్ హైపోథలమస్, అలాగే పిట్యూటరీ గ్లాండ్, దీంతో పాటుగా పీనల్ గ్లాండ్, అలాగే థైమస్, థైరాయిడ్, పారాథైరాయిడ్, దీంతో పాటుగా ప్యాంక్రియాస్, అడ్రినల్ గ్లాండ్, అలాగే గోనెట్స్. యోగాలో మనం మాట్లాడుకున్నట్టు చక్రాస్ ఎలా అయితే ఉంటాయో దాన్ని ఎండోక్రైన్ సిస్టమ్ అనుకుందాం. సో ఈ చక్రాస్ మన బయోలాజికల్ క్లాక్స్ని, మన హార్మోనల్ బ్యాలెన్స్ని, మన హార్మోనల్ చేంజెస్ని రెగ్యులేట్ చేసే గ్లాండ్స్ అన్నమాట. కంప్యూటర్కి సిపియు ఎంత ఇంపార్టెంటో, అలాగే మన బాడీకి సిపియు ఏంటంటే బ్రెయిన్ అనుకుందాం. అలాగే సో ఈ బ్రెయిన్ చెప్పిన సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, ఇండికేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా గ్లాండ్స్ అన్నిటికీ సిగ్నల్స్ ఇచ్చేది హైపోథలమస్. సో ఈ హైపోథలమస్ అనేది ప్రెసిడెంట్ అనుకుంటే, పిట్యూటరీ గ్లాండ్ వచ్చి వైస్ ప్రెసిడెంట్ అనుకుందాం. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే సిగ్నల్స్ వచ్చినాయో, అంటే మనం ట్రైనింగ్ ఎలా అయితే తీసుకుంటామో, మీ బాడీకి కోచ్ బ్రెయిన్, మీ బ్రెయిన్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో అది హైపోథలమస్, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాయి. హైపోథలమస్ మీ బాడీకి కావాల్సిన సిగ్నల్స్ని, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా సరే హైపోథలమస్ ఇస్తుంది. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెరిటోనిన్ లెవెల్స్ పెరిగినా, మెలటోనిన్ లెవెల్స్ పెంచాలన్నా, సో ఎప్పుడు పెంచాలి, అలాగే కార్టిసాల్ని ఎప్పుడు తగ్గించాలి, ఇవన్నీ సిగ్నల్స్ అనేది ఇచ్చేది హైపోథలమస్. ఈ హైపోథలమస్ ఇచ్చిన సిగ్నల్స్ని యాస్టీస్గా ఫాలో అయ్యేది పిట్యూటరీ గ్లాండ్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఆ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని మీ బాడీలో ఆ చేంజెస్ తీసుకురావడం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ నైట్ అయ్యేసరికి సెరోటోనిన్, మెలటోనిన్ లెవెల్స్ పెంచడం, కార్టిసాల్ని తగ్గించడం. సో మార్నింగ్ లెగిసిన తర్వాత ఎప్పుడైతే కార్టిసాల్ లెవెల్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయడం, దీంతో పాటుగా గ్రోత్ హార్మోన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి స్లోగా డ్రాప్ డౌన్ అవ్వడం, అలాగే ఇంక్రీజ్ అయినప్పుడు టెస్టోస్టెరాన్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫంక్షన్ ప్రాపర్గా జరగాలంటే, అలాగే మీ సర్కాడియం రిథమ్స్ అనేది మీ బయోలాజికల్ క్లాక్స్ అనేది ఒక ప్రాపర్ రిథంలో వర్క్ అవ్వాలి. మీకు హైపోథలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో, సిగ్నల్స్ ఈజ్ నథింగ్ బట్ హార్మోన్స్. అవి మన కంటికి కనపడవు. హార్మోన్స్ యాక్టివ్ అయిన తర్వాత మన బాడీలో జరిగే చేంజెస్ ఈ హార్మోన్స్ చేస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాండ్ నుంచి ఒక గ్లాండ్కి సిగ్నల్స్ ఇవ్వడం, హైపోథలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్కి, పిట్యూటరీ నుంచి థైరాయిడ్కి, థైరాయిడ్ నుంచి థైమస్ నుంచి అడ్రినల్ గ్లాండ్, ఎలా అయితే సిగ్నల్స్ ఇచ్చుకుంటా మన బాడీలో జరిగే చేంజెస్ని, మన బాడీలో కావాల్సిన చేంజెస్ని తీసుకొచ్చి బయోలాజికల్ క్లాక్స్కి అనుగుణంగా ఈవెన్ నైట్ వచ్చేసరికి స్లీప్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అలాగే లైట్ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అయిందో ఆటోమేటిక్గా కార్టిసాల్ లెవెల్స్ పెంచడం, అలాగే నైట్ టైం ఎప్పుడైతే లైట్ డల్ అయిందో డిఫాల్ట్గా మన బాడీ అనేది కొంచెం సెరిటోనిన్ పెంచడం, సో స్లీప్ని ఇంక్రీజ్ చేయడం, అలాగే గ్రోత్ హార్మోన్ని నైట్ టైం స్లీప్లో ఉన్నప్పుడు గ్రోత్ హార్మోన్ లెవెల్స్ని పెంచడం, ఇవన్నీ కూడా గ్లాండ్స్ పని. సో ఈ గ్లాండ్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో ఈ గ్లాండ్స్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా
100% మనం చేసుకోగలుగుతున్నామో ఆబ్వియస్లీ మీరు చాలా ఫ్యాట్ లాస్ స్టేట్లో ఉంటారు, దీంతో పాటుగా ఫిట్గా ఉంటారు. సో దీనికి ఒక సింపుల్ టెక్నిక్స్, సింపుల్ స్టెప్స్ నేను మాట్లాడతా. మీరు ఫిట్గా ఉండాలి, ఫ్యాట్ లాస్లో ఉండాలంటే ఈ సింపుల్ స్టెప్స్ మీ లైఫ్లో కనుక ఇన్వాల్వ్ చేసుకుంటే, అంటే దీనివల్ల మీకు 100% నో డౌట్ అబౌట్ ఇట్, ఇట్స్ మై గ్యారంటీ. ఈ స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే మీ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సూపర్ ఫిట్గా ఉంటారు. దానిలో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీ బాడీ ఫ్యాట్ లాస్ స్టేట్లోకి వెళ్ళాలంటే 2 ఫంక్షన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. 2 ఫంక్షన్స్ ఏంటంటే, వన్ ఈజ్ లైపోలాసిస్ అండ్ హైడ్రోలాసిస్. సో లైపోలాసిస్ అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీలాగా యూటిలైజ్ చేసుకోవడం. హైడ్రోలాసిస్ అంటే మీ బాడీలో ఉన్న వాటర్ని లైపోలాసిస్లో కన్వర్ట్ చేసుకోవడం. సో ఎప్పుడైతే మీరు ఎనఫ్ వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేయకపోతే బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే హైడ్రేషన్ మోడ్లో లేదో బాడీ డిహైడ్రేట్ అయిందో మీ బాడీలో ఉన్న ఫ్యాట్ ఎనర్జీలాగా యూటిలైజ్ చేసుకోవడం అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంటరప్ట్ అవుతుంది. ఇంటరప్ట్ అవ్వడం వల్ల ఆ చేంజ్ అంటే ఆ ఫ్యాట్ లాస్ అనేది 100% అవ్వదు. ఫ్యాట్ లాస్ జర్నీ అనేది స్మూత్గా జరగాలంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది, అలాగే వాటర్ ఇంటేక్ అనేది, హైడ్రేషన్ అనేది మ్యాండేటరీ. సో ఈ హైడ్రేషన్ ఎప్పుడైతే చేశారో మీకు డిఫాల్ట్గా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ ఆబ్వియస్లీ అవుతుంది. కానీ అందరికీ ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది వాటర్ గురించి. ఏంటంటే వాటర్ ఎక్కువ తాగితే స్టమక్ చాలా బ్లోట్గా కనబడుతుంది, టచ్ చేసుకుంటే పొట్ట ముందుకు వచ్చినట్టుంది. లేదు నేను వాటర్ రోజు ఎక్కువ తాగుతున్నాను, పడుకునే ముందు వాటర్ తాగుతున్నాను, పొద్దునకి వచ్చేసరికి ఒక 500 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ పెరిగింది. సో లేదంటే ఆ ఫేస్ అంతా కొంచెం బ్లోట్గా కనబడుతుంది, ఉప్పినట్టు కనబడుతుంది, లేదంటే లావ్ అవుతున్న ఫీలింగ్, ఇలా చిన్న చిన్న మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. మీరు హైడ్రేట్ చేయకపోతే మీకు మీ ఆర్గాన్స్ కాదు, మీ ఓవరాల్ బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది, మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ కూడా పూర్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీ కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండాలన్నా, మీ ఆ సెల్స్లో ఫ్యాట్ అక్యుములేషన్ లేదంటే ఆ బ్లడ్ థిక్నెస్ అవ్వకుండా ఉండాలన్నా సరే మీరు వాటర్ ఇంటేక్ అంటే మీరు డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ స్టేట్లో మీ బాడీ ఉంచాల్సిందే. సో మీ ఫ్యాట్ లాస్ స్టేట్లో ఉండాలంటే ఫస్ట్ టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మీల్ అనేది బేసిక్ ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ యూ టేకింగ్ ఇన్ ఏ ఫస్ట్ మీల్, లైక్ ఫస్ట్ ఇంటేక్ మీరు తీసుకున్న ఫుడ్ కానీ ఇంటేక్ తీసుకున్న లిక్విడ్ ఏంటి అనేది చాలామంది కనుక మనం అడిగితే పొద్దున్నే లెగ్గానే, అంటే సీరియల్లో సినిమాల్లో చెప్పిన డైలాగ్స్, బెడ్ కాఫీ, టీ తాగడం నాకు అలవాటు, కాఫీ తాగకపోతే నాకు రోజు అసలు గడవదు, లైక్ రోజంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. సో మైండ్ అంతా పిచ్చిగినట్టు ఉంటుంది, ఆ రోజు అసలు ఏం పని చేసినా సరే ఫోకస్ ఉండదు అంటారు. సో ఈ మాటలన్నీ పక్కన పెట్టండి. సో మీరు కాఫీ తాగుతున్నారు లేదు టీ తాగుతున్నారు, ఫస్ట్ పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ ఇంటేక్ ఏదైతే ఉందో ఆ కాఫీ అయితే ఇమీడియట్గా ఆపేయండి. ఎందుకంటే ఎవరైతే కాఫీ తాగుతున్నారో వీళ్ళు ఆ రోజు బాగానే ఉంటుంది, కానీ నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్లో లేదా కమింగ్ డేస్లో జరిగే ప్రాసెస్ ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో స్లోగా ఏమవుతుందంటే మీ బాడీ అసిడిక్ స్టేట్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే అసిడిక్ స్టేట్లోకి వెళ్ళిందో అసిడిక్ ప్రాబ్లమ్స్ లేదంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బర్ప్స్, ఇలాంటి ఫీలింగ్స్, గట్ హెల్త్ వీక్ అవడం ఇవన్నీ జరుగుతుంది. ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఇంటేక్ ఎలా ఉండాలంటే మీ బాడీని ఆల్కలైన్ స్టేట్లోకి తీసుకెళ్లే డ్రింక్స్ని తీసుకోవాలి. ద ఫస్ట్ ఏంటి తీసుకోవాల్సిన డ్రింక్స్లో ఫస్ట్ వన్ రెగ్యులర్ నార్మల్ వాటర్, లేదు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిద్దాం అనుకుంటే నార్మల్ వాటర్లో పించ్ ఆఫ్ పింక్ సాల్ట్, దీంతో పాటుగా కొంచెం యాపిల్ సైడర్ వెనిగర్. సో ఇలాంటి ఇంటేక్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బాడీ ఆల్కలైన్ స్టేట్లోకి వెళ్తుంది. సో దీనివల్ల ఫ్యాట్ లాస్ అనేది చాలా హ్యాపీగా చాలా స్మూత్గా ఆ డ్రైవ్ అనేది ఉంటుంది. సో దీంతోపాటు మీకు యాసిడిక్ ప్రాబ్లమ్స్ కానీ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ లెగిసిన తర్వాత ఈవినింగ్కి వచ్చేసరికి బాడీ డిహైడ్రేట్ అవ్వడం అనేది జరగదు. ఓకే, సో అలాగే పాయింట్ నెంబర్ 2 యాన్సిస్టరీ హ్యాబిట్స్లో పాయింట్ నెంబర్ 2 ఏంటి, వైటమిన్ డి. సో ఈ వైటమిన్ డి సోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనం డైలీ ఒక 10 to 15 మినిట్స్ సన్షైన్ అవ్వగలిగితే బిట్వీన్ 6 and 9 మధ్యలో మార్నింగ్ ద బెస్ట్. ఎందుకంటే ఆ వైటమిన్ డి రేజెస్ ఏదైతే ఉన్నాయో మన స్కిన్ పైన పడి ఆ స్కిన్ నుంచి లివర్కి వెళ్ళి లివర్ నుంచి ఆ వైటమిన్ డి ఏదైతే ఉందో అది సింథసిస్ అయ్యి మన బాడీలోకి మన బ్లడ్లోకి వెళ్దాం. సో దీనివల్ల వైటమిన్ బి డెఫిషియన్సీ రాకుండా మసిల్ గ్రోత్ లేదంటే మీ బ్రెయిన్ ఫంక్షనింగ్కి దీంతో పాటుగా మీ మసిల్ డెవలప్మెంట్కి, సో ఈ వైటమిన్ డి ఓన్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్కి లేదంటే కనుక మసిల్ డెవలప్మెంట్కి కాదు, మీ జాయింట్స్ హెల్త్కి దీంతో పాటుగా ఒక స్ట్రాంగ్ మసిల్స్ని బిల్డ్ చేయడానికి, ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి, మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో అలా చేయడం కుదరకపోతే అట్లీస్ట్ ఈవినింగ్ టైం అయినా కుదిరినంత వరకు ఒక 10 to 15 మినిట్స్. సో ఆఫ్టర్ 5 o'clock సన్సెట్ టైంలో మీరు సన్షైన్ అవ్వడం చేయండి. అది కూడా కుదరదు, అసలు మేమున్న ఏరియాస్లో సన్ అనేది కనపడదు,
మేము కోల్డ్ కంట్రీస్లో ఉంటామంటే మాత్రం వైటమిన్ డి సోర్సెస్ ఏదైతే ఉన్నాయో ఫుడ్స్ని, ఆ వాల్నట్స్ని, అవకాడోస్ ఇవన్నిటిని ఇన్వాల్వ్ చేసుకుంటూ వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది మీ ఫిజిషియన్ హెల్ప్ తీసుకొని ట్రై చేయండి. సో దానిలో ద బెస్ట్ సోర్స్ ఏంటంటే జెల్స్ కానీ క్యాప్సిల్స్ వీటి కాకుండా డైరెక్ట్గా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు 100% అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో పాయింట్ నెంబర్ 2, వైటమిన్ డి సోర్స్. వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి. పాజిటివ్ మైండ్ స్టేట్ని మెయింటైన్ చేయాలన్నా, మీ చేసే పనిలో ఫోకస్ ఉండాలన్నా, మూడ్ స్వింగ్స్ రాకుండా ఉండాలన్నా, రోజు మొత్తం యాక్టివ్గా ఉండాలన్నా, మీ బోన్ హెల్త్, మీ జాయింట్ హెల్త్ కానీ, మీ మసిల్ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవ్వాలన్నా సరే వైటమిన్ డి అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే ఈటింగ్ ప్యాటర్న్ స్టైల్. సో బేసిక్గా మీ ఈటింగ్ ప్యాటర్న్ స్టైల్ ఎలా ఉంది? సో మార్నింగ్ లేచిన తర్వాత, సో మన సౌత్ ఇండియన్ పీపుల్ కాబట్టి యూజువల్గా మనం చూస్ చేసుకునే ఫుడ్స్ ఎలా ఉంటాయి అంటే ఉప్మా, దోశ, ఇడ్లీ, బోండా, ఊతప్పం, లేదంటే నూడిల్స్, సేమియా ఉప్మా. సో ఇలాంటివి చూస్ చేసుకుంటాం. చాలా తక్కువ మంది, మనలో ఎంతమంది మార్నింగ్ లెగ్స్ ఎగ్ వైట్స్ తింటారు, బ్రెడ్ టోస్ట్ తింటారు చూసుకుంటే హార్డ్లీ 1-2%. అన్లెస్ రెగ్యులర్ జిమ్ గోవర్స్ తప్పితే నార్మల్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఇదే ఫుడ్స్ తింటారు. ఎందుకంటే మార్నింగ్ ఫుడ్ ఈజ్ మ్యాండేటరీ అంటారు. సో బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఎసెన్షియల్ ఫుడ్ అని చెప్తారు. మీరు ఫ్యాట్ లాస్ స్టేట్లో మీ బాడీ ఉండాలన్నా, మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారా లేదనేది పాయింట్ కాదు. ఇప్పుడు అట్లా అనుకుంటే మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనుకుంటాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈటింగ్ విండో ఎంత ఉంటుంది? సో హార్డ్లీ 6 hours 7 hours మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు ఆఫ్టర్ 11 లేదా ఆఫ్టర్ 12 మెయింటైన్ చేస్తారు. అప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ లేదు కదా, మిస్ అయిపోయింది. సో మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నారా లేదనేది కాదు, దాన్ని చూస్ చేసుకునే ఫుడ్స్ అంటే గుడ్ న్యూట్రియంట్ ఫుడ్స్ ఉన్నాయా లేదంటే క్యాలరీ డెన్స్ ఫుడ్స్ అనేది పాయింట్ ఇక్కడ. సో మీరు ఉప్మా తిన్నారు, ఆబ్వియస్లీ క్యాలరీ డెన్స్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్. మీరు సింపుల్ కార్బ్స్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇడ్లీ తిన్నారు, సింపుల్ కార్బ్స్ తింటున్నారు. దోశ తిన్నారు, సో దోశ కొంచెం బెటరు, సో క్యాలరీ డెఫిషియట్లో ఉన్నట్టు. అలాగే బోండా తిన్నారు, సో మనకి మైదా వచ్చేసింది, దీంతో పాటుగా కావాల్సినంత ఆయిల్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. నేను అనేది ఏంటంటే బ్రేక్ఫాస్ట్, నేను పొద్దున్నే లెగ్గానే 7 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, వెరీ గుడ్, మంచిదే. కానీ ఏ ఫుడ్ తింటున్నాం అనేది ఇక్కడ మ్యాటర్. మీరు ఫుడ్ తీసుకున్నప్పుడు దానిలో ఎన్ని క్యాలరీస్ అనేది కూడా మీరు ఫోకస్ చేయండి. సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది క్యాలరీ డెఫిషియట్ అంతే. దీనిలో మ్యాజిక్ ఏం లేదు. క్యాలరీ డెఫిషియట్లో ఉన్నారా లేదా? మీరు పొద్దున్న 7 గంటలకు తిన్నారా, 8 గంటలకు తిన్నారా, 11 గంటలకు తిన్నారా? రాత్రి నేను 5 గంటలకే ఆపేసాను. సో నేను డైలీ ఆఫ్టర్ 6 తర్వాత నేను ఏ మీలు నేను తీసుకోను, కానీ నేను వేడి తగ్గట్లేదు అంటారు. కొంచెం 6 వరకు కావాల్సిందంతా లాగిచ్చేస్తారు. సో అది కావాల్సింది ఇక్కడ. మీరు ఫ్యాట్ లాస్ స్టేట్లో ఉండాలి. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మాత్రం క్యాలరీ డెఫిషియేట్ చేశారా లేదా అనేది పాయింట్. సో క్యాలరీ డెఫిషియేట్తో పాటుగా మీరు తీసుకున్న ఫుడ్స్, మీరు తీసుకున్న ఆ మీల్ పోర్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి మీల్లో, ప్రతి పోర్షన్లో సో ప్రోటీన్ని ఎంత ఇన్వాల్వ్ చేశారనేది కూడా సెకండ్ పాయింట్. సో ప్రోటీన్ సోర్సెస్ ఈజ్ మేడ్ ఫర్ ఫ్యాట్ లాస్. సో మీ ప్రోటీన్ సోర్సెస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేశారో మీ బాడీ అనేది థర్మోసినసిస్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీ ఫ్యాట్ లాస్ జర్నీ అనేది, అంటే ఫ్యాట్ లాస్ అవ్వడానికి మీ బాడీ కెపాసిటీ, మీ బాడీకి కావాల్సిన కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీ ఫ్యాట్ లాస్ స్టేట్ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. సో కాబట్టి కుదిరినంత వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ సోర్స్, మీరు చికెన్ తిన్నారా, మటన్ తిన్నారా అని కాదు, మీరు వెజిటబుల్ సోర్సెస్, పప్పు తిన్నారా, ఇది అనేది కూడా మ్యాటర్. ఏదైనా సరే మీరు ప్రతి మీల్లో ప్రోటీన్ సోర్సెస్ని ఇన్వాల్వ్ చేసుకోండి. దీనివల్ల మీ థర్మోసినసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాట్ లాస్ అనేది జరుగుద్ది. అలాగే ఈ వీడియోలో బాటమ్ లైన్ ఏంటి, వైటమిన్ డి సోర్సెస్, వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా చూసుకోండి, బాడీని అల్కలైన్ స్టేట్లో పెట్టండి. అలాగే ఈటింగ్ ప్యాటర్న్, సో మీరు ఏ ఫుడ్స్ తింటున్నారు, దీంతో పాటుగా ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు అనేది కూడా మ్యాటర్. సో నేను ఈ టైంకే నేను ఫుడ్ ఆపేస్తాను, లేదు ఈ టైం వరకు నేను తింటాను, నేను ఈ టైం వరకైనా తింటాను. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారా, లేదంటే కేటో చేశారా, లేదంటే నార్మల్ ప్రతి 3 hours గ్లైకోజన్ స్టోర్స్ని ఫుల్ఫిల్ చేశారా అనేది మీ బాడీకి తెలియదు. మీ బాడీకి తెలిసింది ఏంటి, బేసిక్గా క్యాలరీ డెఫిషియేట్ చేశారా లేదా. మీరు ఫ్యాట్ లాస్ కావాలనుకుంటే అదొక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా డైలీ 30 to 40 minutes ఆఫ్ రెగ్యులర్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ చేయండి. హెల్దీగా ఉండడంతో పాటు ఫిట్గా ఉండడం, దీంతో పాటుగా ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది 100% జరుగుతుంది. ఈ టిప్స్ని జస్ట్ 3 to 4 weeks ఫాలో అవ్వండి. 4 weeks ఫాలో అయ్యి, నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం పాజిటివ్ రిజల్ట్స్, ఎప్పుడూ రాని రిజల్ట్స్ 100% వస్తాయి. మేక్ షూర్, నో డౌట్ అబౌట్ ఇట్. సో గైస్, ఈ టిప్ కనుక, ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యు గైస్, సీ యు సూన్.